హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ బ్లాగ్ చేద్దాం అనుకున్నాను అండి, అందుకే షూట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను షూట్ చేసే టైంకి మార్నింగ్ 5:30 అవుతుందండి. పిల్లలు స్కూల్స్ ఉన్నాయి కదండి, వాళ్ళ నుండి స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి వంట చేసి వాళ్ళకి బాక్సులు కట్టి వాళ్ళని స్కూల్కి పంపించాలండి. నేను మార్నింగే టీ తాగుతాను కాబట్టి ముందు టీ పెట్టేసుకొని టీ తాగుతున్నానండి. ఆ తర్వాత కిచెన్లోకి వెళ్తే కిచెన్లోని బయటకు వచ్చేసరికి ఈజీగా నాకైతే 9 అవుతుందండి. నేను ఆఫీస్కి వెళ్ళాలి, మా వారు ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లలిద్దరికి బాక్సులు కట్టాలి. స్కూల్ బస్ వచ్చేసరికి ఇంటి ముందుకే వస్తుందండి. 7:30 కల్లా వచ్చేస్తుంది స్కూల్ బస్సు వచ్చే టైంకి పిల్లలిద్దరిని రెడీ చేసి బాక్సులు కట్టి కిందకి పంపించేయాలండి. లేదంటే బస్సు వెళ్ళిపోతుంది. బస్సు వెళ్ళిపోతే నేను కానీ ఈయన కానీ తీసుకెళ్ళి దించాలి. అది నాకు ఇంకా ఎక్కువ పని అయిపోతుంది కదండి. ఈయన ఆఫీస్కి వెళ్ళిపోవాలి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, చాలా కష్టం కదండి. అందుకని స్కూల్ బస్ అసలు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయడానికి చూడండి. ముందుగానే ఉంటారు పిల్లలిద్దరూ కూడా. అలాగే నేను ఇక్కడ కిచెన్లో పని చేసుకుంటున్నాను. అలాగే పిల్లలు లేపానండి, వాళ్ళిద్దరు కూడా లేచి ఫ్రెష్ అవుతున్నారండి. వాళ్ళు కూడా నన్నేం ఎక్కువగా ఇసుకిచ్చారు. ఎప్పుడైనా కానీ వాళ్ళు కూడా చకచక రెడీ అయిపోతారు. మధ్యలో వెళ్ళి పాపకి జడేయాలండి. జడలేసేసి కనుక పాపను చూసుకుంటే కనుక బాబు రెడీ అయిపోతాడు. ఇద్దరు కలిసి దండం పెట్టేసుకుంటారు. టిఫిన్ పెట్టమని అడుగుతారండి, నేను టిఫిన్ పెట్టేస్తాను. వాళ్ళే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినేస్తారు. పాప కొంచెం స్లోగా తింటుంది. లేట్ అయితే కనుక నేను చకచక తినిపించేస్తాను. మధ్యలో బాక్సులు కడతాను. వాళ్ళే లంచ్ బాక్స్ అది ప్యాక్ చేసేసుకుంటారండి పిల్లలిద్దరే. పెద్దగా నాకేం ఇబ్బంది ఉండదండి. వాళ్ళిద్దరూ రెడీ అయిపోతారు. ఒకసారి వెళ్ళే ముందు బుక్స్ అన్నీ చెక్ చేస్తానండి, బ్యాగ్లో అన్నీ ఉన్నాయా లేదా, పెన్సిల్ ఎరేజర్ అన్నీ పెట్టుకున్నారా లేదా అని. ఎందుకంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళాక ఇబ్బంది పడతారు కాబట్టి. ఈ లోపల మా వారు కూడా లేచి ఆయన పని ఆయన చేసేసుకుంటారండి. మాకేమైనా కావాలంటే బయటకు వెళ్ళి అన్నీ తెచ్చిపెట్టేస్తారు. సో ఆయన కూడా రెడీ అయిపోతారు. ముగ్గురు టిఫిన్లు తినేసి ఎవరికాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారండి. ఫినిషింగ్ ఇంకా ఏమైనా పెండింగ్ వర్క్లు ఉంటే అన్నీ నేను చూసుకొని బట్టలు ఆరేసుకొని అంట్లో కడిగేసుకొని నా లంచ్ బాక్స్ నేను ప్యాక్ చేసుకొని నేను కూడా బయలుదేరి వెళ్ళిపోతానండి. నేనే కాదండి, ప్రతి తల్లి కూడా ఇలాగే కష్టపడుతుంది. కొంచెం సపోర్ట్ చేయండి. ఇసుక్కోవడం కానీ చీదరించుకోవడం కానీ అలా చేస్తే వాళ్ళు నిజంగా చాలా బాధపడతారండి. ఆ పని ఎంత కష్టమో చేసే వాళ్ళకే తెలుస్తుందండి. ఈ పనే కదా మీరేం చేస్తున్నారు అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. అందరూ చేస్తారు కాదంటలేదండి. పిల్లలు చూసుకుంటూ ఇంట్లో చేస్తూ ఉద్యోగాలు చేసే వాళ్ళే అంటలేదండి. ఇంట్లో ఉండేవాళ్ళు కూడా ఎవరు కూడా ఖాళీ ఉండరండి. నార్మల్గా అయితే కనుక అందరికీ పండగలకి ఆఫీసులకి హాలిడేస్ ఇస్తారు, లేదా సండేస్కి హాలిడేస్ ఇస్తారు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎప్పుడండి హాలిడే ఇస్తారు? ఒంట్లో బాగోపోయినా పిల్లలు ఏం తింటారు, భర్త ఏం తింటారు అని వండి పెడుతూనే ఉంటారు. కొంచెం అర్థం చేసుకోనండి. మీరు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారండి? బయట వాళ్ళు అర్థం చేసుకోరు కదండి. వాళ్ళకి అవసరం కూడా లేదు. నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది అనేది ఎంత నిజమో బయట వాళ్ళందరూ కూడా అంతేనండి. వాళ్ళకి నచ్చింది వాళ్ళు అనుకుంటారు. దాంట్లో మనం వాళ్ళని ఏమి అనాల్సిన అవసరం కూడా లేదు. మనం విన్నట్టు వదిలేస్తే సరిపోతుందండి. ఇంట్లో వాళ్ళు కొంచెం వాళ్ళకి సపోర్ట్గా ఉంటే అదే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నిజంగానే అండి, బయట ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ పనులు చేసేవాళ్ళు కానీ బయటపడే మాటలు బయటపడతారండి. నిజంగానే ఇంటికి వచ్చేసరికి జస్ట్ ఒక చిన్న స్మైల్ ఇస్తే వాళ్ళని చూసి వాళ్ళు నిజంగా రిఫ్రెష్ అయిపోతారండి. అవన్నీ పట్టించుకోరు. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో కూడా అన్నీ చేసుకోవాలి కదండి, ఎవరు వచ్చి చేసి పెట్టరు కదా. కొంచెం గుర్తించండి. ప్రతి ఆడవాళ్ళు ఇంతే కష్టపడతారండి. వాళ్ళని మీరందరూ కూడా కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఈ మధ్యకాలంలో నేర్చుకున్నది ఏంటంటే, ఎవరో ఏదో అంటారని మనం చేసే పనిని ఎప్పుడూ తక్కువగా అనుకోకూడదండి. అది వాళ్ళ కర్మ. నేనైతే అదే డిసైడ్ అయ్యానండి. నాకు నచ్చిన పని నేను చేసుకుంటాను. నన్ను ఎవరైనా ఏమైనా అంటే ఇక వాళ్ళ ఇష్టం అండి అది. నన్ను అయితే కనుక ఎవరు ఏమన్నా కూడా నేను పట్టించుకోనండి. అలాగే నన్ను అందరూ సపోర్ట్ చేస్తున్నారండి. నిజంగా చాలా చాలా పేరున అందరికీ కృతజ్ఞతలండి. నేను అసలు నిజంగా ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి. అడగంగానే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నన్ను ఎంకరేజ్ చేస్తున్నారండి. చాలామంది నాకు మెసేజ్లు కూడా పెడుతున్నారు, ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. నిజంగా అంతకన్నా ఇంకేం కావాలండి. నాకైతే నిజంగా చాలా హాయిగా అనిపించింది. చేయగలనా, అసలు నా వల్ల అవుతుందా, పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఇదంతా చేయగలనా, నేను అసలు నా వల్ల అవుతుందా అనుకున్నాను. మా వారు అన్నారండి, నువ్వు చేయగలిగినంత చెయ్యి, నీకేమైనా ఇబ్బంది అయితే నేను బాబు సపోర్ట్ చేస్తామన్నారు. అలాగే మీ సపోర్ట్ కూడా నాకు నిజంగా చాలా హాయిగా అనిపిస్తుందండి. అసలు నేను ఊహించలేదు. మీ అందరికీ ఇంకొకసారి పేరుపోరిన కృతజ్ఞతలండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంచండి నా పైన. నేను ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నానండి. అందుకోసమే ఒక అడుగు ఇది కూడా ప్రయత్నిస్తున్నానండి. ఈ ప్రయత్నంలో నేను సక్సెస్ కావాలని. నేను ఇది ఊరికే చేయట్లేదండి. నన్ను చాలామంది చాలా మాటలు అన్నారండి. నేను వాళ్ళందరికీ సమాధానం చెప్పాలనుకుంటున్నాను. ఏదో ఒక విధంగా సమాధానం చెప్పాలనుకుంటున్నాను. దానంతు ప్రయత్నంలో ఇదొకటండి. నేనైతే కనుక మీ అందరి సపోర్ట్ ఖచ్చితంగా కోరుకుంటున్నానండి. మీరు ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను.
సపోర్ట్ చేయండి నిజంగా. అలాగే ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ వేసానండి, చట్నీ కూడా చేసేసాను. పిల్లలిద్దరూ చక్కగా తినేస్తున్నారండి. చెప్పాను కదండి, వాళ్ళు అసలు నన్ను ఇబ్బంది పెట్టరు. అలాగే మార్నింగ్ కర్రీ వచ్చేసరికి వాళ్ళ తోటకూర పెసరపప్పు వండానండి. నానపెట్టి పెసరపప్పుని వేసి వండితే పొడి పొడిగా ఉంటుందండి, ఎక్కువ కుక్ చేయకూడదు. ఇలా అయితే కనుక మా పిల్లలిద్దరూ చక్కగా తినేస్తారండి. సో అందుకని పెసరపప్పు కూడా వేసి వండుతాను. అలాగే బాక్సులు కావాలండి నలుగురికి, సో రైస్ కూడా వండేసాను. ఫైనల్గా నా వర్క్ అంతా అయిపోయిందండి. గిన్నెలు కూడా కడిగేసి కిచెన్ ఇలా వచ్చేసిందండి ఫైనల్కి.